హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో మీకు నచ్చిన లిరిక్స్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలామంది కూడా కైన్ మాస్టర్ గురించి అడుగుతున్నారు కదా, చాలామంది అడుగుతున్నారు. దానికి సమాధానం అయితే దొరుకుతుంది. కావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. పలుకే వింటూ తేనెలనే మారి చాలే నీ అలకే కంటూ. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేయండి అబ్బా, మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. మీరందరూ లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీసుకొస్తాను. అండ్ మీకు డౌన్లోడ్కి 2 లిరిక్స్ ఇస్తాను, ఎందుకంటే మీకు ఏది నచ్చుతుందో నాకు తెలియదు. ఇప్పుడు విన్నది ఒకటి, వేరే ఒకటి ఇస్తాను. 2 చేసుకోండి, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి, ఓకేనా? అండ్ అదేవిధంగా కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో బాగా నచ్చితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని మీ సపోర్ట్ని తెలియచేయండి. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను వాడుతున్నది 7.4.2, చాలా బాగుంది. దీని గురించి అయితే సమాచారం ఇస్తాను. క్రియేట్ న్యూ వీడియోని చూడండి. 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. దీని సైజు నియర్లీ చివర పట్టుకొని ఒక 30 సెకండ్స్కి అట్లా డ్రాగ్ చేయండి. తర్వాత కట్ చేసుకుందాం. కరెక్ట్గా 30 సెకండ్స్ పెడతాను. 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. అండ్ లేయరు అండ్ మీడియా మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క పిఎన్జీస్ 2 పిఎన్జీస్ ఇచ్చాను. అందులో ఫస్ట్ పిఎన్జీని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని కొంచెం పెద్దగా చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నట్లు ఇలా చేసి ఇక్కడికి పెట్టుకోండి. ఇలా కరెక్ట్గా ఇప్పుడు నేను ఎలా పెట్టానో అలానే పెట్టుకోండి. ఇలా పెట్టండి. చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసి ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్లాక్ షాడోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ షాడోని ఇలా సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా ఇక్కడ మీరు ఎవరు ఫోటో పెడుతున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి ఫుల్ ఫోటోని తీసుకోండి. అది కూడా మీకు కట్ చేసి చూపిస్తాను డీటెయిల్డ్గా. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇదేం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. చివర పట్టుకొని ఇలా పెద్దగా చేసుకోండి. మీకు కావాల్సినంత సైజులోకి ఇలా కరెక్ట్గా చేసుకొని కరెక్ట్గా ఇట్లా పెట్టుకోండి. ఇది కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు, ఓకే? అండ్ మీకు ఒక విషయం చెప్తాను. ఇదే ఫోటోని క్లిక్ చేసి మ్యాజిక్ రిమూవర్ కానీ మీరు ఆన్ చేసినప్పుడు మీ ఫోటో డిస్టర్బ్ అవటం, హ్యాండ్స్ కట్ అవటం, హెయిర్ కట్ అవటం అంటే సరిగా రాకపోతే ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ 1 నిమిషంలో ఎలా కట్ చేసుకుంటారని వీడియోలు చేశాను. అవి చూసి నేర్చుకొని డైరెక్ట్గా పిఎన్జీని ఇక్కడ పెట్టండి, సరిపోతుంది. లేదు మాకు మ్యాజిక్ రిమూవర్ బాగానే పనిచేసిందంటే ఇది వాడండి. ఇంకంతే. ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా నేను మీకు 2 లిరిక్స్ ఇచ్చానని చెప్పాను కదా డౌన్లోడ్కి. అందులో మీకు ఏది నచ్చితే అది ఇక్కడికి తీసుకోండి, ఓకేనా? తీసుకొని ఇలా రొటేషన్ ఇవ్వండి అండ్ కొద్దిగా ప్లే చేయండి. ఇది ఇలా పెట్టుకోవాలి. లిరిక్స్ని ఇలా ప్లే అవ్వాలి. కరెక్ట్ ఇక్కడ పెట్టుకొని కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది చూడండి, అది అప్లై చేయండి. ఓకే, ఈ లిరిక్స్ కరెక్ట్గా ఉన్నాయో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇలా చేసుకొని ఫస్ట్కి రండి. లేయరు మీడియా నేను మీకు ఒక ఫ్లవర్ పిఎన్జీ ఇచ్చాను. అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి. ఇక్కడికి పెట్టండి కరెక్ట్గా. ఇంకొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇలా ఇక్కడికి పెట్టేసేయండి. చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. బాగుంది చూడటానికి కూడా. ఫస్ట్కి వచ్చి లేయరు మీడియా మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ యొక్క పిఎన్జీని ఫ్లవర్ పిఎన్జీని ఇక్కడికి తీసుకోండి. చివర పట్టుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి మీకు కావాల్సినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇంకా పైకి కిందకి కావాలితే చేసుకోండి ఈ విధంగా, ఓకే? ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి, ఓకే? ఇలా ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు లేయరు అండ్ మీడియా నేను మీకు ఒక పార్టికల్స్ వీడియోని ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో, సారీ వేరేది వచ్చింది, పర్లేదులే, ఓకే? ఇది సెలెక్ట్ చేసుకోండి.
ఇది వేరేది డిలీట్ చేశాను, ఇది ఉంచాను, ఇది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. కిందకి వెళ్ళి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది చూడండి, అందులో పక్కన వైట్ బాక్స్ని టచ్ చేయండి, ఇలా ప్లే అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, క్రోమాకి ఆన్ చేయండి. క్రోమాకి ఆన్ చేసి కీ కలర్లో ప్యూర్ బ్లాక్ పెట్టండి. బ్లాక్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇలా పార్టికల్స్ కనపడేలాగా నీట్గా చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయరు, ఇప్పుడు మీడియా. నేను మీకు ఒక వైట్ కలర్ బోర్డర్ని ఇచ్చాను, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఆ బోర్డర్ని నేను తీసుకొని చూపిస్తాను మీకు. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఈ లిరికల్ వీడియో సరిపడనే ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ఎంఐ ఫోటోని కొంచెం లెఫ్ట్కి ఇద్దాం, ఇంకా బాగుంటుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచండి, డెప్త్ కనపడుతుంది. ఫస్ట్కి వచ్చి ఒకసారి అమ్మాయిని క్లిక్ చేసి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి, చూడటానికి బాగుంటుంది. ఇంకా అంతేనండి, తయారు చేయడం అయిపోయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే చాలామంది కైన్ మాస్టర్ అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్, మీకు కైన్ మాస్టర్ కావాలంటే డైరెక్ట్గా ఇచ్చే అధికారం నాకైతే లేదు. ఖచ్చితంగా మీకు కావాలి అనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి, నేను మీకు అక్కడ తిరిగి సమాధానం ఇస్తాను, అది కూడా లింక్ పంపిస్తాను. ఓకేనా? కాబట్టి అందరూ కూడా అక్కడ రెస్పాండ్ అవ్వండి. మన ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర అని ఉంటుంది, చాలా మందికి పంపించాను. మీకు కావాలనుకుంటే నన్నైతే ఫాలో చేసి పంపించండి, ఖచ్చితంగా ఇస్తాను నేను మీకైతే. ఒకవేళ మీ మెసేజ్ పంపించాను రావట్లేదు అనుకుంటే అది ఎందుకంటే కొన్ని వేల మెసేజెస్ ఉన్నాయి, అందులో మీరు ఎక్కడ ఉందో నాకు తెలియదు. కాబట్టి కొత్త అకౌంట్లో ట్రై చేయండి, అంటే వేరే వాళ్ళది ఎవరిదైనా పెడితే, ఎందుకంటే నాకు ఫస్ట్కి వస్తుంది కొత్త మెసేజెస్, కొత్త అకౌంట్ల నుంచి ఫస్ట్కి వస్తుంది, నేను చూసుకొని అక్కడ మీకు రిప్లై ఇస్తాను. ఓకే, తర్వాత మీరు అది తీసుకోవచ్చు, అది మీకు నేను పంపిస్తే మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు అది. ఓకే, అట్లా చేయండి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ పెట్టాడు 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.